తెలంగాణ రాష్ట్ర సాధనలో హైదరాబాద్ స్వేచ్ఛకు పోరాటంలో ఎదురొడ్డి నిలిచి నైజాం నవాబులను తిప్పికొట్టింది మున్నూరు కాపులే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందరో నిరంకుశ పాలకులకు ఎదురు నిలిచి న్యాయ పోరాటాల్లో అనేక సామాజిక స్పృహ కలిగించే కార్యక్రమాల్లో పాల్గొని అనేక మంది అమాయక ప్రజలకు అండగా నిలిచిన వారు మున్నూరు కాపులే. భారతమాత సంఖ్యలను విడిపించడానికి తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించింది మున్నూరు కాపులే. ఇవే కాకుండా మరెన్నో పోరాటాలలో పాల్గొన్నది మున్నూరు కాపులే. నేటికి ఈ విధమైన అన్యాయంపై పోరాడే దృక్పథంతో ముందుకు సాగుతున్న మున్నూరు కాపులపై ప్రభుత్వం మొదలుపెట్టిన ఈ దాడి సరైనది కాదు. తెలంగాణ రాష్ట్రంలోని 40 లక్షలకు పైగా ఉన్న మున్నూరు కాపులను ప్రభుత్వం ఈ విధంగా మానసిక క్షోభకు గురి చేయడం ఎంతవరకు సబబు? ఒకవేళ ఇదే విధమైన వైఖరి కొనసాగిస్తాం అనే ఆలోచన ఉన్నట్లయితే మున్నూరు కాపులు గతంలో కూడా అనేక పోరాటాలు చేశారు, చూశారు కూడా. మేము పోరాటాల పురిటిగడ్డ తెలంగాణలో జన్మించిన వాళ్ళమే. ఏదైతే అది చూసుకోవడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. సై అంటే సై. అసలు రాష్ట్ర ప్రభుత్వాన్ని విడిచే ప్రసక్తే లేదు. ఇలా నయవంచన చేయడం కంటే కూడా నీచమైన ఆలోచన ఇంకొకటి లేదు. రాజ్యాంగాన్ని సైతం అవహేళన చేసే విధంగా ఉన్న ఈ బోగస్ కులగణన సర్వేని ప్రజలందరూ కూడా బహిష్కరించాలని పిలుపునిస్తున్నాం.